కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ దానికి సంబంధించి కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. అధిక ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నటువంటి, అదేవిధంగా ఒత్తిడి చదువులతో ప్రాణాలను త్యాగం చేస్తున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం మా ఈ ప్రయత్నాన్ని మీరు కూడా ముందుండి నడిపిస్తే కూడా సమాజ హితం కోసం మీరు కూడా భాగస్వామి అయినటువంటిది. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా స్పందించాలి. ఎక్కడ మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా ప్రైమ్ 9కి కాల్ చేయండి. ప్రైమ్ 9 మీతో పాటు ఉంటుంది. అదేవిధంగా చాలామంది పేరెంట్స్ కాల్ చేస్తూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. చాలామంది మా ప్రాంతాల్లో కాలేజెస్ అవి కూడా లేవు, మాకు ఆల్టర్నేటివ్ ఎక్కడ, కాబట్టి దిక్కుతోచిన స్థితిలో కూడా అప్పు సొప్పు చేసి ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఎవరికైనా ఏదైనా కంప్లైంట్ చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ప్రైమ్ 9 స్క్రీన్ మీద మీకు నెంబర్స్ డిఈఓ అక్కడ ఉన్నటువంటి కన్సిడర్ ఏరియాస్ సంబంధించినటువంటి డిఈఓ ఎంఈఓ నెంబర్స్ కూడా మీకు డిస్ప్లే అవుతున్నాయి. అవి నోట్ చేసుకుని ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి కంప్లైంట్ చేయవచ్చు. అదేవిధంగా మసూదన్ రెడ్డి గారు, చాలామంది ఇప్పుడు పేరెంట్స్ కాల్ చేసినప్పుడు అడుగుతున్నారు, మేము ఉన్నటువంటి ఏరియాలో కాలేజీలు లేవు, అదేవిధంగా ఫీజు కూడా ప్రభుత్వం ఫిక్స్ చేస్తే అది ఒకటి బాగుంటుంది, అంతేగాని లక్షల ఫీజులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ కూడా చాలామంది కాలర్స్ మాట్లాడుతున్నారు. దానిపై మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ రాష్ట్రంలో ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 5 లక్షల లోపే ఇంటర్మీడియట్లో చేరేటటువంటి విద్యార్థులు ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 3200 కళాశాలల్లో కలిపితే 15 లక్షల అడ్మిషన్లు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క కాలేజీ మధ్య ఈ యొక్క కట్ త్రోట్ కాంపిటీషన్ అనేటటువంటిది ఉండడం చేత దాదాపు 3 లక్షల మంది విద్యార్థులను చేర్చుకునేటటువంటి ప్రభుత్వ కళాశాలల్లో 60,000కు మించి అడ్మిషన్లు జరగటం లేదు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, జూనియర్ కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున స్కూళ్ళు కానీ జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు 50% కూడా నిండడం లేదు. ఎక్కడొస్తుంది ఈ కాంపిటీషన్ అంటే, ఒకటి మన విద్యార్థి తల్లిదండ్రుల యొక్క మానసికమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంది అంటే, తల్లిదండ్రులను నేను ఇక్కడ తప్పుపట్టేటటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ తల్లిదండ్రులదే తప్పు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ ఎట్లా అయింది అంటే, ఏ టీవీ చూసినా ఇగో 1111 2222 3333 శ్రీ చైతన్య నారాయణ, శ్రీ చైతన్య నారాయణ అనేవరకల్లా తల్లిదండ్రుల్లో కూడా అరే మనం ఏదైనా తప్పు చేస్తున్నామేమో చేర్చకుండా అనేటటువంటి ఒక మైండ్ సెట్కు తీసుకుపోతున్నారు. అంటే ప్రెస్టీజియస్గా కూడా ఫీల్ అవుతుంది. లేదు ఒకటి. రెండవది ఏమైపోతున్నది, అక్కడ ఉండేటటువంటి వాడుగో నారాయణ చదివిండు 1వ ర్యాంక్ వచ్చింది, నారాయణ చదివిండు 3వ ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ అనేవరకల్లా అరే ఇంతమంది చదివిస్తున్నారంటే నిజమేనేమో కదా అనేటటువంటిది ఒకటి. అల్టిమేట్గా వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ టీవీకి ఉండేటటువంటి ఏదైతే బెనిఫిట్ ఉందో, ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టినటువంటి టీవీకి ఉండే బెనిఫిట్స్ మీకు ఉండవు. అంటే వాళ్ళకు ఉండే లాంగ్వేజ్ కానీ, లేకుంటే వాళ్ళకు ఉండేటటువంటి పెద్ద ఎత్తున ఈ యొక్క ఇప్పుడు రామోజీరావు గారిని తీసుకుందాం ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఆయనకు ఉండేటటువంటిది టీవీ అనేలో నష్టం వచ్చినా నష్టం లేదు, ఆయనకు ఉండేటటువంటి వివిధ కంపెనీలు ఉన్నాయి కాబట్టి సో ఆటోమేటిక్గా ఆయనకు పెద్ద టీవీ మీద వచ్చేటటువంటిది లేదు. ఆ విధంగా ఈ శ్రీ చైతన్య నారాయణ అనేటటువంటి ఈ 2 విద్యా సంస్థలకి పుస్తకాలు తయారు చేసుకోవడానికి వారికి పెద్ద ఇబ్బంది లేదు. అవసరమైతే 5 లక్షలు పెట్టి ఒక అధ్యాపకుని పెట్టగలుగుతాడు. కానీ నేను 5 లక్షలు కాదు కదా, 1,00,000 రూపాయలు పెట్టి ఒక అధ్యాపకునితో నోట్స్ రాయించలేను. అదేవిధంగా ఒక టీచర్ అనేటటువంటి వాడు మ్యాథమెటిక్స్లో ట్రిగనోమెట్రీ, జామెట్రీ, తర్వాత క్యాలిక్యులస్ ఈ విధంగా సబ్జెక్టు వారిగా కాకుండా ఐటమ్ వారిగా లేదా ఒక సెక్షన్ వారిగా 4 పుస్తకాలకు 4 లెక్చరర్ని పెట్టగలుగుతున్నాడు. అదేవిధంగా కెమిస్ట్రీ తీసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీ, బయాలజికల్ అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి కూకట్పల్లిలో వాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తూ వనస్థలిపురం వెళ్తాడు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. తద్వారా ఈ యొక్క వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో ఒక 2014 నుంచి ఇప్పుడు జరిగినటువంటి విషయాలు చెప్తాను నేను. 2014 లోపల సుమారు 3,000 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉండేది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల సంఖ్య ఓన్లీ 1000 మాత్రమే ఉండేది. సో మొత్తం 4,000 కాలేజీలు ఉంటే ఈరోజు 3,200 కాలేజీలు మిగిలినాయి. 800 కాలేజీలు మూతపడ్డాయి. ఈ 800 కాలేజీలు ఎందుకు మూతపడ్డాయి? ప్రభుత్వం 800 కాలేజీలు కొత్తగా తెరిచిన తర్వాత
800 కాలేజీలు మూతపడ్డాయి అంటే సుమారు 1500 ప్రైవేట్ కాలేజీలు మూతపడ్డాయి. అల్టిమేట్గా ఈ యొక్క ప్రభుత్వం యొక్క చర్యల వల్ల లాభపోయింది నష్టపోయింది ఎవడు అంటే ఇటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నష్టపోయినాయి, అదేవిధంగా మధ్యలో ఉండేటటువంటి బడ్జెట్ కళాశాలలు నష్టపోయినాయి. దాదాపు ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తే ఇబ్రహీంపట్నంలో 3 కాలేజీలు ఉంటే 3 కాలేజీలు మూతపడ్డాయి ప్రైవేట్ కాలేజీలు. అదేవిధంగా సదాశివపేటలో 3 ప్రైవేట్ కాలేజీలు మూతపడ్డాయి. ఈ విధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్సు మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండే కళాశాలలన్నీ మూతపడ్డాయి. కానీ శ్రీ చైతన్యకు కానీ నారాయణకు కానీ ఈ యొక్క పరిణామాల యొక్క ప్రభావం అనేటటువంటిది వాటి మీద ఏం లేదు. ఎందుకు అంటే వాడికి 2-3 అంశాలు ఉన్నాయి. వాడిని చూసి ఈ యొక్క పేరెంటల్ ఈ యొక్క ఎమోషన్స్ ఒకటి క్యాచ్ చేసుకుంటున్నారు. రెండవది ఏం చేస్తున్నారు, వాడు 500 మందిని కొని వాళ్లకు ర్యాంకులు తెప్పించి ఈ ర్యాంకులు చూపించడం ద్వారా ఒకటి శ్రీ చైతన్యంలో చదివితేనే ర్యాంక్ వస్తుంది, శ్రీ చైతన్యంలో నారాయణలో చదివితే ర్యాంక్ వస్తుంది అనే విధంగా ప్రజల్ని సొసైటీని మోల్డ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి నన్ను కానీ ఝాన్సీ గారిని అడిగి సార్ మేము శ్రీ చైతన్య నారాయణలో చేయించదలుచుకోలేదు, మాకు ఏదైనా ఒక మంచి వేరే ఆల్టర్నేటివ్ కాలేజ్ చెప్పాలి అంటే ఒక్కసారి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆలోచిస్తే ఏదో 1-2 చెప్తే అది కూడా అంతే ఉంది సార్ నేను పోయి కనుక్కున్నా అనే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఒకటి ప్రభుత్వం నియంత్రణ చేయాలి, రెండవది ఈ యాడ్స్కు సంబంధించినటువంటి వాటిపైన నియంత్రణ పెట్టాలి. రేపు సమ్మర్ క్లాసెస్ ఉన్నాయి, ఎక్కడైనా సమ్మర్ క్లాసెస్ జరిగితే వాడిని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో ఈవెన్ ఇట్ ఈస్ వెరీ క్రిమినల్ దెన్ డ్రగ్స్ అనేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే ఝాన్సీ గారికి ఏం పని ఉందండి? హాయిగా తమ యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి అభ్యాస వర్గాలు నిర్వహించుకుంటా, విద్యార్థులకు సంబంధించినటువంటి సమూహాలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటా, జాతీయ భావాలు పెంచేటటువంటిది. ఈరోజు రేపు పొద్దుగా లేస్తే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళి అక్కడ కాలేజీలు జరుగుతుంటే పెట్టి ఈ సమ్మర్ అయిపోయే లోపల ఝాన్సీ గారి పేరు మీద ఒక 20 నుంచి 25 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతాయి. మా కాలేజీల మీద దాడి చేసిండ్రు, పలగొట్టిండ్రు, ఇవన్నీ చేసి వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడతారు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు, డిఎస్పీలు వాళ్ళు, ఎస్పీలు వాళ్ళే, అంతా వాళ్ళే. సో ఇటువంటి ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచించాలి. మాట్లాడదామండి. కాలర్ రెడీగా ఉన్నారు, జగన్నాథ్ శర్మ గారు, ఈస్ట్ గోదావరి నుండి. జగన్నాథ్ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి జగన్నాథ్ శర్మ గారు.